వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. సాధారణంగా ఎవరైనా విడిపోయారు అంటే దాదాపుగా దానికి డబ్బే కారణమై ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు ప్రధానమైనటువంటి అంశంగా కనిపెడుతుంది. ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే మొన్న జరిగినటువంటి ఆలీ కూతురు వివాహంలో తన ఆప్తమిత్రుడు ఎన్నో రోజులు కలిసి దానిని ఫ్రెండ్షిప్ అంటారా లేకపోతే తనలో తాను ఐక్యమైనటువంటి చాలా విషయాలు అంత దగ్గరి సంబంధం మిత్రులు ప్రాణ స్నేహితులైనటువంటి ఆలీ పవన్ కళ్యాణ్. అలాంటి తన మిత్రుడు పవన్ కళ్యాణ్ ఆలీ కూతురు వివాహానికి అటెండ్ అవ్వలేకపోయారు. అయితే ఆలీ నిజంగా ఏదో నామమాత్రాన్నే పవన్ కళ్యాణ్ని పిలిచినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ని తన మనస్ఫూర్తిగా ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని పిలుచుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన కూతురు పెళ్లికి అటెండ్ అయ్యేవాడు. మరి ఇదే విషయాన్ని మీడియా ముఖంగా ఆలీ ఎలా చెప్పారు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వివాహానికి వచ్చేవారు, ఇక లాస్ట్ మినిట్లో ఫ్లైట్ మిస్ అయింది అనే ఒక చిన్న లైన్తో అక్కడ విషయాలను తెగొట్టడం జరిగింది. కానీ చాలామంది ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఏమనుకుంటున్నారంటే ఈ పెళ్లికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఇక తాజాగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా ఆలీని నియమించడం, ఆ పదవి ఇచ్చినందుకు ఆలీ ఎంతగానో సంతోషపడడం, అలాగే తన కూతురుకు సంబంధించినటువంటి పెళ్లికి కొన్ని రకాల బహుమతులు ఇవ్వడం, జై జగన్ జై జై జగన్ అంటూ ఆలీ పోస్టులు పెడుతూ విపరీతమైనటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నారు అటు వైసీపీ పార్టీ పైన, వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన. అందుకే పవన్ కళ్యాణ్ని తమ కూతురు వివాహానికి పిలవట్లేదు, కావాలనే పవన్ని దూరం పెడుతున్నాడు ఆలీ అని కొన్ని సోషల్ మీడియాలో వార్తలు కాదు ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా సంచలనటువంటి కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ ససేమేరా మాట్లాడకుండా ఉండడం, మరి ఇతర రాజకీయాల వర్గాల కుటుంబాల్లో నుంచి కొంతమంది నాయకులు కూడా దీనిపైన ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక ఇంట్లో పుట్టినటువంటి అన్నదమ్ములే రాజకీయ వ్యవస్థలోకి వచ్చి విడిపోయిన సందర్భాలు మనం గతంలో చాలానే చూసాం. మరి ఇలాంటి స్నేహబంధం విడిపోవడం పెద్ద విషయం కాదని వాళ్ళు వెల్లడించినా కూడా మరి ఆలీ దీనిపైన ఎటువంటి కామెంట్లు చేస్తాడు, మరి ప్రజలు ఆలీని ఎలా చూస్తారు? అధికార పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజమైన స్నేహాన్ని విడగొట్టారా? అధికారంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి పదవులిచ్చి ప్రజల్ని కాకుండా మరి నాయకుల్ని ఆకర్షితులను చేస్తున్నారా అనే అంశాలపైన చాలామంది మీడియా విశ్లేషకులు కావచ్చు, రాజకీయ నాయకులు కొంతమంది నాయకులు కావచ్చు దీని గురించి ఎక్కువగా చర్చలు జరుపుతున్నారు. మరి రానున్న రోజుల్లో మరి రాజకీయాలకు బలైపోయేటువంటి కుటుంబాలు కావచ్చు, మంచి స్నేహ మిత్రులు కావచ్చు, చాలానే ఉండొచ్చు. ఈ విషయాలను మీరు గమనించుకోవాలి. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. నా మాట కాదు, పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పినటువంటి మాటలు. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాజకీయాలు కానీ డబ్బు కానీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ విలువైన మానవ సంబంధాలు, ముఖ్యంగా మిత్రులు, మంచి స్నేహితులు విడిపోతే జీవితంలో మళ్ళీ కలవలేని పరిస్థితి. అటువంటి స్నేహంకు ఉన్నటువంటి విలువని రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే సాధారణ ప్రజలు కూడా మరిచిపోకుండా గుర్తుంచుకోవాలనేది నిజంగా నేను మీడియా ముఖంగా వెల్లడిస్తున్నాను. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్.